నెల్లూరులో జరిగిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని తన సంతోషాన్ని పంచుకున్నారు. ఎన్నికల సమయంలో తమ శ్రమను గుర్తించి తన భార్య శాంతి కుమారికి గ్రంథాలయ చైర్మన్ వంటి గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాబోయే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు నాకు ఒక లిస్ట్ ఇచ్చారు ఈ లైబ్రరీల గురించి. ఇది అందరూ కలిసి లైబ్రరీలని అభివృద్ధి చేయాలనే మనసు కలిగి మరి ఒకరికొకరు చెప్పి, నేను బేదా రవిచంద్ర గారికి కూడా ఆయన కూడా నేను కూడా నా వంతు నేను చేస్తానులేనా అని అన్నారు. అట్నే మంత్రివర్యులు కూడా చేస్తారు. నారాయణ గారిని కూడా ఆయనే చెప్పారు, నా దగ్గర నుంచే రావాలనే మీకు ఖచ్చితంగా డెవలప్ చేస్తాం లైబ్రరీస్ అన్నీ కూడా అని చెప్పడం జరిగింది. లోకేష్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన కూడా లైబ్రరీస్ని ఎట్టి పరిస్థితుల్లో మనం రాష్ట్రంలో డెవలప్ చేయాలా అనే గొప్ప ఉద్దేశంతో ముఖ్యులు చైర్మన్ గారు కోటేశ్వరరావు గారికి నమస్కారాలు. కోటేశ్వరరావు గారు చాలా గొప్పవారు. ఏంటంటే పార్టీ పెట్టినప్పటి నుంచి రామారావు గారి తోటి ఉన్నటువంటి గొప్ప నాయకుడు తెలుగుదేశంలో. ఆయనకి న్యాయం చేశారు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత గొప్ప న్యాయం చేశారు. కోటేశ్వరరావు గారు చాలా తెలివిగల వాళ్ళు, చాలా న్యాయమైన మనిషి, పద్ధతిగా ఉండేటటువంటి కనిపెట్టుకొని ఉండేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి గొప్పవారు. మరి మాకే ఆయనకి అన్ని సంవత్సరాలు తెలుగుదేశంలోని కనిపెట్టుకొని ఉంటే పదవి ఖచ్చితంగా ఇచ్చారు. మేము 2.5-3 సంవత్సరాలు అక్కడ వదిలి ఇక్కడ వచ్చిన తర్వాత ఎలక్షన్లలో మేము పడ్డ శ్రమను గమనించి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మా శాంతికి లైబ్రరీ చైర్మన్గా ఇచ్చారంటే ఆయనకి, విద్యాశాఖ మంత్రులకి అందరికీ మేము రుణపడి ఉంటాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇద్దరిని కూడా కలిసినప్పుడు జాగ్రత్తగా చేయండి. లైబ్రరీస్ అంటే చిన్నమ ఇది కాదు, చాలా పేరు ప్రతిష్టలు ఉండేటటువంటి పుస్తకం ఉంటేనే మనకు జీవితం వస్తుంది, బ్రతుకు తెరువు వస్తుంది. పుస్తకంలోనే బ్రతుకు తెరువు ఉందని చెప్పినటువంటి కథలు చాలా ఉన్నాయి. అందుకని దయచేసి ఈ లైబ్రరీ అన్ని రకాలుగా జిల్లాలో ఉండేటటువంటి 61 లైబ్రరీస్ ఉన్నాయని ఇప్పుడే రామనారాయణ రెడ్డి గారు చెప్పారు. 61 లైబ్రరీలను కూడా మనము అన్ని విధాల డెవలప్ చేస్తే, అభివృద్ధి చేస్తే, మా ఉదయగిరిలో కూడా 4-5 లైబ్రరీస్ కూడా ఉన్నాయి. అవి కూడా మనం గమనించి చేయాలి. మరి లోకేష్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఉన్నారు లైబ్రరీస్ని అభివృద్ధి చేయాలని. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయము చాలా గొప్పది. చంద్రబాబు గారిని చూడటానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి, మాకిచ్చినటువంటి మర్యాద చాలా గొప్ప మర్యాద ఇచ్చారు. అట్లే లోకేష్ గారి దగ్గరికి వెళ్తే కనబడటానికి, థ్యాంక్స్ చెప్పడానికి ఆయన కూడా చాలా గొప్ప మర్యాద ఇచ్చారు. ఆ మర్యాద ఉంటేనే ఎవరికైనా ప్రజల్లో పలుకుబడి పెరుగుతుంది, వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి తండ్రి కొడుకులు వాళ్ళిద్దరు కూడా మనమందరం కూడా భవిష్యత్తులో కూడా కష్టపడి చేసి మనం తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రభుత్వానికి తెచ్చుకొని ఒక 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళుగా ఆ పార్టీలనే 3 పార్టీలు కలిసి ప్రభుత్వానికి వస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. 5 ఏళ్ళు అట్ట చేసి ఇట్టపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదు, అది నశించిపోద్ది ఆ రాష్ట్రం. దయచేసి గమనించుకొని చదువుకున్న వాళ్ళు పెద్దలు అందరూ కూడా ఉన్నారు. ఎప్పుడు 10 ఏళ్ళో 15 ఏళ్ళో ఒకే ప్రభుత్వం పరిపాలిస్తే అభివృద్ధి కనబడుతుంది, లేకపోతే కనబడదు అనేది గుర్తించి భవిష్యత్తు కూడా తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వానికి మనం అందరం కలిసి భవిష్యత్తు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మరి మా శాంతి గారు అన్ని విధాలా కష్టపడి లైబ్రరీస్ని తప్పకుండా అభివృద్ధి చేసేదానికి
మంత్రివర్యుల సహకారంతో, లోకేష్ గారి సహకారంతో తప్పకుండా అభివృద్ధి చేస్తాదని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.